జూన్ మంత్ లో మీన లగ్నం వాళ్ళకి అంటిల్ 9th, అంటే జూన్ 9th వరకు కొంచెం శుభకార్యాలకి ఇలాంటి వాటికి సపోర్ట్ రావడం అండ్ ఈ వివాహంకి సంబంధించిన వాటికి కూడా సపోర్ట్ రావడం. ఎందుకంటే గురువు వల్ల మనకి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ గురువు మూడంలోకి వెళ్తున్నాడు, లగ్నాధిపతి అయిన గురువు మూడంలోకి వెళ్తున్నాడు కాబట్టి జూన్ 9th తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీన లగ్నం వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే మనకి సప్తమ అష్టమాలు దెబ్బతిన్నాయండి మీన లగ్నం వాళ్ళకి. ఎందుకంటే అక్కడ శని లగ్నంలో ఉన్నాడు అండ్ శుక్రుడు వల్ల కూడా కొంచెం మనకి అష్టమం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు. సో మీన లగ్నం వాళ్ళకి మీ జన్మదశ ఏంటో చూసుకోండి. ఒకవేళ అష్టమాధిపతి ఇలాంటివి చెడు దశలు అంటే పాపగ్రహంగా ఉన్న దశలు వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వాహన ప్రమాదాలు కాకుండా మనకి జాగ్రత్తలు తీసుకోవడం అండ్ వంట చేసేటప్పుడు అగ్ని ప్రమాదాలు ఇట్లాంటివి కాకుండా అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి అక్కడ కొంచెం శుక్రుడి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆగ్నేయం అండ్ అగ్నికి సంబంధించిన గ్రహం కాబట్టి వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు కాకుండా చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా సప్తమాష్టమాలు దెబ్బతింటే ఏంటంటే కొంచెం వివాహంలో సమస్యలు రావటం, వివాహ జీవితం సమస్యలు రావటం, అంటే వివాహం సంబంధాల కోసం ట్రై చేసే వాళ్ళకి అది సరిగ్గా కుదరకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అండ్ ఆల్రెడీ వివాహమైన వాళ్ళకి ఏంటంటే ఆ వివాహంలో ఇష్యూస్ రావటం. సో ఇది మీన లగ్నం వాళ్ళు ఖచ్చితంగా శని దశ అవ్వకపోతే మాత్రం రెమెడీస్ చేసుకోవాలి, శుక్రుడు దశ అవ్వకుండా కూడా రెమెడీస్ చేసుకోవాలి. అండ్ మనకు ఇంకోటి ఏంటంటే గురువు అస్తమించడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే గురువు కూడా వీక్ అయిపోతున్నాడు. సో అది మెయిన్. అక్కడ గురువు పెద్ద గ్రహం, అది కూడా వీక్ అయిపోతున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అసలు రిస్కులు తీసుకోవద్దు, కొత్త ఏం స్టార్ట్ చేయొద్దు, పెండింగ్ లో పెట్టుకోండి. ఓన్లీ ఎమర్జెన్సీ అర్జెంట్ పనులు మాత్రం రెమెడీస్ చేసుకొని ముందరికి వెళ్ళండి. అండ్ కుజుడి వల్ల కొంచెం మనకి జూన్ 9th తర్వాత, జూన్ 7th తర్వాత కుజుడి వల్ల శత్రురోగ రుణ బాధలు కొంచెం సపోర్ట్ రావటం అండ్ ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ రావటం, ఇది కుజుడు వల్ల ఉంటది. ఒకవేళ కుజుడు దశ కూడా అయిపోతే మాత్రం ఇది ఇంకా చాలా అధ్వానంగా ఉంటుంది పరిస్థితి. సో వాళ్ళు చూసుకోవాలి మీ జాతకంలో కుజుడు దశ అయిపోయిందో లేదో. అయిపోతే మాత్రం ట్రబుల్ ఎక్కువ ఉంటుంది, అవ్వకపోతే కొంచెం ఓకే ఉంటుంది. సో అది చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా మీన లగ్నం వాళ్ళకి సూర్య బుధుల వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నది, అది జాగ్రత్తగా చూసుకోండి. అది ఎక్కువ వాగ్వివాదాలకు వెళ్ళకండి. అండ్ నేను చెప్పినట్టు వాహన అగ్ని ప్రమాదాలు అవకాశం ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మంచి రోజులు కూడా ఎక్కువ ఏం లేవు, ఎందుకంటే లగ్నాధిపతి అస్తమించండి కాబట్టి. నమస్తే.